లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాటి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, సైఫ్ అలీ ఖాన్ కు కత్తిపోట్లు, హాస్పిటల్లో హీరో. అసలేం జరిగిందంటే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ కు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్లో చేర్చారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు అధికారులు సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్ కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ ఘటన మీద ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ స్టార్ట్ చేసిందట. ఆ దొంగని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మీద ఆ దొంగ దాడి చేశాడని, శరీరంపై చాలా గాయాలయ్యాయని, 2 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని జాతీయ మీడియా చెబుతుంది. వెన్నుముక్కలోనూ గాయమైందని అంటున్నారు. లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స జరుగుతుంది. అయితే ఆ దొంగ ఇంట్లోకి రావడంతో స్టాఫ్ అరవడం స్టార్ట్ చేసిందట. అంతలోపే సైఫ్ అలీ ఖాన్ నిద్రలేచారట. ఆ తర్వాత ఈ దాడి ఘటన జరిగిందని సమాచారం. లీలావతి డాక్టర్ నీరజ్ ఉత్తమని చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఈ దాడి జరిగింది. ఉదయం 3:30 హాస్పిటల్కు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆయన ఒంటి మీద చాలా గాయాలయ్యాయి. 2 గాయాలు చాలా లోతుగా అయ్యాయి. ఒకటి ఆయన వెన్నుముక్కకు దగ్గరగా జరిగింది. పూర్తి చికిత్స తర్వాతే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పగలం అని ఆ వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ రీసెంట్గానే దేవరాలో బైరా అంటూ అందరినీ భయపెట్టేశాడు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్లు దేవరా చిత్రంలో హీరో విలన్లుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్కు ఈ మూవీతో సౌత్లోకి మంచి ఎంట్రీనే వచ్చింది. విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటనకు తెలుగు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ఇక ఈ ఘటనతో తన షూటింగ్లోకు సైఫ్ అలీ ఖాన్ బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, 2019 సంక్రాంతి రిపీట్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. 6 ఏళ్లు వెనక్కి వెళ్తే 2019 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో బడ్జెట్, అంచనాల పరంగా పెద్ద సినిమా అంటే వినయ విధేయరామ. ఎన్టీఆర్ కథానాయకుడు F2 తర్వాతి స్థానంలో నిలిచాయి. కానీ బాక్సాఫీస్ ఫలితం మాత్రం తిరగబడింది. F2 అంచనాలను మించిపోయి బ్లాక్ బస్టర్ అయింది. వినయ విధేయరామ పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఎన్టీఆర్ సినిమాకు టాక్, ఓపెనింగ్స్ బాగున్నాయి, తర్వాత నిలబడలేకపోయింది. చివరికి అది ఫ్లాప్ మూవీగానే నిలిచింది. కట్ చేస్తే ఇప్పుడు 2025 సంక్రాంతి వచ్చింది. మళ్ళీ అదే 3 హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. 2019 సంవత్సరంలో మాదిరే ఈసారి కూడా వెంకీ సినిమానే సంక్రాంతి విజేతగా నిలుస్తుండడం విశేషం. ముందు నుంచి మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్స్తో మొదలైంది. ఇది సంక్రాంతి విన్నర్గా నిలవడం లాంఛనమే. అయితే మిగతా 2 చిత్రాల విషయానికొస్తే బాలయ్యకు ఈసారి ఫెయిల్యూర్ ఎదురు కాలేదు. డాకు మహారాజ్ కూడా బాగా ఆడుతుంది. మాస్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఇక చరణ్ కు మాత్రం గేమ్ చేంజర్ ఒకంత నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవాలి. వినయ విధేయరామ లాగా ఈ చిత్రానికి పూర్తి నెగిటివ్ టాక్ ఏమీ రాలేదు. కానీ టాక్ మరీ గొప్పగా కూడా లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పడుతూ లేస్తూ సాగుతుంది. వసూళ్లు యావరేజ్గా ఉన్నాయి. కానీ అంతిమంగా బాక్సాఫీస్ టార్గెట్లను ఈ చిత్రం అందుకునేలా కనిపించడం లేదు. నిర్మాతకు, బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. 2019తో పోలిస్తే ఓవరాల్గా ఈ సంక్రాంతి ఫలితాలు బెటర్. కానీ అప్పట్లాగే ఈసారి కూడా వెంకీ సినిమా పండగ విజేతగా నిలుస్తుంది. F2 అప్పట్లో 80 కోట్లకు పైగా షేర్తో సెన్సేషన్ క్రియేట్ చేయగా సంక్రాంతికి వస్తున్నాం దాని మీద ఇంకో 50% అదనపు షేర్ రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దిల్రుబా ఫస్ట్ సింగిల్ కు డేట్ ఫిక్స్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అమ్మాయిలకి ప్రేమకి చాలా దూరంగా ఉన్నాను. కానీ మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్టు నా లైఫ్లోకి అంజలి వచ్చింది.
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిలానా హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రూబా సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మధ్య ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. గత ఏడాది ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం, రహస్య, గోరఖ్ 3 ముళ్ళు బంధంతో ఒకటయ్యారు. అలాగే తన కెరియర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా వచ్చిన కా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అటు పర్సనల్ లైఫ్ ఇటు సినీ లైఫ్ సూపర్ సక్సెస్ లో అందుకున్నాడు కిరణ్. అదే జోస్తో ఈ యంగ్ టాలెంటెడ్ మరో కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరియర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమా దిల్ రుబా. ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్ ప్రొడక్షన్స్, ప్రముఖ మ్యూజికల్ లేబుల్ సారేగమా తన నిర్మాణ సంస్థ అయినటువంటి యాడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు విశ్వకరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కా సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా దిల్ రుబాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ అగ్గిపూలే అనే పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ పాటను జనవరి 18న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు శామ్ సిఎస్ సంగీతం అందించడంతో పాటు ఈ పాట ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ రుక్సర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.